అండి. ఈరోజు ఈ వీడియో వచ్చి డ్రైవర్లు డ్యూటీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనులు ఏముంటే ఎలా చేస్తారో ఏంటన్నది వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్కే కొత్తగా వచ్చిన వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. రోజు డ్రైవర్స్ డ్యూటీలో చేసే పనుల్లో భాగంగా ఈ యాడ్బ్లో ఆయిల్ బకెట్ ఎదురు పెట్టుకొని ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని లారీ దగ్గరికి బయలుదేరటంతో ఈరోజు నా డ్యూటీ మొదలైందనమాట. చూడండి, ఈ గోతుల రోడ్లలో యాడ్బ్లో ఆయిల్ బకెట్ ఎదురు పెట్టుకుని లారీ దగ్గరికి వెళ్తున్నాను. హైవే రోడ్లోకి వస్తుందని మా ఆపోజిట్ డ్రైవర్ ఫోన్ చేశాడండి, అందుకని బండి మీద వెళ్తున్నాను. యాడ్బ్లో ఆయిల్ అయితే పోసుకుని బయలుదేరానండి. వెళ్తున్నాను, ప్లాంట్కి వెళ్తున్నానండి లోడింగ్కి. యాడ్బ్లో ఆయిల్ పోసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. సరే అండి, ప్లాంట్కి వెళ్తున్నాను. ఈరోజు ఫస్ట్ ట్రిప్కి వెళ్తున్నానండి మాల్కి. ఇదిగోండి బయలుదేరాను. ఈరోజు నా డ్యూటీలో ఫస్ట్ ట్రిప్కి నా జర్నీ స్టార్ట్ అయిందనమాట. నేను వచ్చి ప్రస్తుతానికి రామచంద్ర కాలేజీ ఏలూరు బైపాస్లో ఉన్నానండి. జంక్షన్ వెళ్తున్నాను మాల్కి లోడింగ్కి. మా ఆపోజిట్ అయితే దిగి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఫైనల్గా నేనైతే లోడింగ్ పాయింట్కి వచ్చానండి. 14 లోడ్ అవుతుంది, 14 పాయింట్లో ఉంది. పైన వచ్చి ఇంటర్లు వేస్తుందండి. సుబ్బారావు అయితే వస్తున్నాడు చూడండి. తెలిసిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే నా బండికి లోడింగ్ ఉందో లేదన్నది ఇంకా కన్ఫర్మ్ లేదండి. ఎందుకంటే 14 లోడ్ అవ్వాలి, 59 లోడ్ అవ్వాలి. ఈ 2 బళ్ళు లోడ్ అయిన తర్వాత నాకు లోడింగ్ ఉందో లేదన్నది డిసైడ్ చేసి వేయాలా లేదా అన్నది, లేకపోతే ఇటన్నా వెళ్ళాలా అన్నది చెప్తారనమాట. ప్రస్తుతానికి వచ్చి నేను ప్లాంట్లో ఉన్నానండి. అదిగోండి 14 అక్కడ మాల్ లోడ్ అవుతుంది. 59 వచ్చి సుబ్బారావు బండి ఇంటర్లు వేస్తుంది అన్నాను కదండి. ఇంటర్లు వేయడం అంటే జేసీబీతో అక్కడ కింద ఉన్న మెటీరియల్ లోడ్ చేసుకుని అదిగోండి పైన అక్కడ బిన్నులో కొడతారు, అదనమాట. నాకు లోడింగ్ ఉన్నది లేనిది 2 బళ్ళు లోడ్ అయితే కానీ చెప్పలేరు. ఆ 3 బళ్ళు వేసేయాలా లేకపోతే 2 బళ్ళు వేసి సరిపెట్టాలన్నది చెప్తారు మనకి. చూడండి అక్కడ 59 జస్ట్ లోడ్ అవుతుందండి. వచ్చి మా చిట్టిబాబు బండి లోడ్ అవుతుంది. ఆయన నేను వచ్చి మురళి గారు, మా ప్లాంట్ గుమస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మా సుబ్బారావు అన్న వచ్చి తోక మాలంటుకోకుండా నీట్గా దాన్ని ఆయిల్ రాస్తున్నాడు అనమాట. హాయ్ అన్న. తప్పేమని చెప్పు, కష్టపడుతున్నావు, బాగా చేస్తున్నావు, బండి నీట్గా ఇది చేస్తున్నావు. మాలో ఎవరికి కుదరదులా. నేను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా చేయాలి వర్క్ అన్నది మేము నేర్చుకుంటున్నాం అనమాట. చూడండి ఎక్కడ కూడా మాలు అంటుకోకుండా క్లాత్ పెట్టి ఆ క్లాత్ని ఆయిల్లో ముంచి మొత్తం ఈ షూట్కి అంతటికి రాస్తున్నాడండి. చూడండి ఈ సైడ్ రాశాడు, ఆ డోర్ లాక్ రాడ్కి రాశాడు. ఎక్కడ కూడా పేపర్లో లేపేటప్పుడు అంటుకోకుండా రాస్తున్నాడు అనమాట. ఇలా ఉండదన్నమాట మా డ్రైవర్ జీవితాలు దినచర్య, మా రోజువారీ దినచర్య అనమాట ఇది. మేము డ్యూటీ ఎక్కిన కాడి నుంచి మాల్ తోలకానికి ఎలా ఇది చేస్తాం, బండికి ఆయిల్ ఎలా కొడతాం ఏంటన్నది ఇదండి. అదిగోండి బాడీలో కూడా ఆయిల్ అన్నది అలా కొట్టాలి. ముందర బాడీలో కొట్టుకుని లోడింగ్ పెట్టిన తర్వాత దానికి తోక రాస్తాం అనమాట. మా శివాన్ వచ్చి మాల్ ఎలా ఉంది, మిక్సింగ్ సరిగ్గా ఉందా లేదా, ఇదిగోండి దీని ఆపరేటర్ అండి మనోడు వచ్చి, మా కంపెనీ జేసీబీ అండి ఇది. బండి కూడా ఆయిల్ కొట్టడానికి ఆయిల్ బకెట్ తీసుకుని వెళ్తున్నానండి.
బాడీలోకి ఎక్కి ఆయిల్ ఎలా కొడతాను ఏంటన్నది చూపిస్తాను. ఇదిగోండి తోకన ఈ మాల అన్నది ఎండిపోయింది కదండి, ఇదంతా క్లీన్ చేసుకుని దీనికి ఫ్రెష్గా ఆయిల్ కొట్టుకుంటాను అనమాట. ఇదిగోండి దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది. ఆయిల్ తోక కొట్టి ఎదరపక్క కొడితే మనకు మాల అన్నది ఎక్కడ అంటుకోకుండా జారిపోతుంది అనమాట పేవర్లో లేపంగానే. ఆపోజిట్ డ్రైవర్ వచ్చి బండికి ఆయిల్ సరిగ్గా కొట్టలేదండి. కొట్టకపోవడం వల్ల ఏమైంది చూడండి, ఎదరిదంతా మాలు అతుక్కుపోయింది. అదర్ నుంచి ఇద్దరి వరకు ఈ సైడ్ అంతా బారు అతుక్కుపోయింది అనమాట. ఫ్రంట్ సైడ్ అనేది ఆయిల్ కొట్టుకుంటే ఎదరు జారిపోద్ది అనమాట. ఆయిల్ ఇదిగోండి సైడ్ ఇలా కొట్టి, ఇదిగోండి ఈ సైడ్ ఇలా కొట్టాను, ఇప్పుడు అంటుకోదు అనమాట. అదిగోండి బ్యాక్ డోర్తో సహా రౌండ్ కొట్టుకొచ్చానండి. ఇదిగోండి ఆయిల్ కొట్టడంలో మాత్రం తక్కువ చేయనండి, ఎందుకంటే మాల అతుక్కుపోతే రిస్క్ ఎలా ఉండదో నాకు తెలుసు. ఇప్పుడు చూడండి ఇదంతా గీకేటప్పటికి ఇలా అయిందనమాట నా అవతారం. ఇవాళ డ్యూటీ ఎక్కినట్లేదు, రెండో రోజు డ్యూటీ లాగా ఉంది నాకు ఇవాళ. ఆయిల్ సరిగ్గా కొట్టలేదు, చూడండి ఎంత మాల అతుక్కుపోయిందో. ఇంకా దీంట్లో పెచ్చులు ఉంటే కొద్దిగా మట్టి అంటుకుంటే అవి తీసి కింద వేసాను అనమాట. అదిగోండి అక్కడ కనపడుతుందా, అటు పక్కను ఇటు పక్క కూడా వేసాను అలాగే. అదిగోండి చూడండి అక్కడ వేసాను అనమాట కింద పడిన ఆ కొట్టు మీద. మళ్ళీ పేవర్లు అన్లోడ్ చేసేటప్పుడు మట్టి ముద్దలు కనుక పడితే మనల్ని తిడతారనమాట. ఇదంతా గీకినోడు ఏం చేసామని చెప్పి. ఇలా ఉండదు మా డ్రైవర్లు కష్టాలు. డ్రైవర్లు అన్నవాళ్ళు ఒక బండికి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కూడా కరెక్ట్గా చేసుకోవాలి పనులు. చేసుకోకపోతే ఒక్కడే నాలాగా రిస్క్ పడాల్సి వస్తుంది అనమాట. ఆయిల్ కొట్టడం అయితే కంప్లీట్ అయిందండి. ఇలా అతుక్కుపోవడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇది రెండోసారో మూడోసారేనండి. చూసారు కదా ఆయిల్ అలా కొట్టాను, ఎక్కడ అంటుకోవడానికి లేదు. చూడండి చూస్తున్నారు కదా ఆయిల్ పర్ఫెక్ట్ కొట్టాం. దీనికి బ్లేడ్ ఉంటుందండి, దీన్ని పెట్టి మనం గీక్కుంటే సరిపోద్ది. ఇదిగోండి ఈ బోగి బుష్ది ఈ సెంటర్లో బోల్ట్ వస్తుంది. ఇదిగోండి ఈ బోల్ట్ వస్తుంది, ఇది లూజ్ అయిపోయింది. ఇదొకటేనో స్టీరింగు అటు ఇటు కట్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది, అది చెప్పాను. అదొకటేనో భోగి బుష్ చూపించాను కానీ ఇప్పుడు అదొకటే. ఇంకోటి చూపిస్తాను అండి, ఇక్కడికి ఇక్కడి నుంచి కనపడతలేదు. క్యాబిన్కి ఇక్కడ జోకర్ కనపడుతుంది కదండి, ఈ జోకరు పైన ఇక్కడ ఈ బెడ్ దగ్గర సరిగ్గా కూర్చోవట్లేదు. మరి జోకర్ దిగిపోయిందో ఏం అర్థం కావట్లేదు. జోకర్ సౌండ్ వస్తుంది, రన్నింగ్లో దడలు దగ్గ అని గుద్దుతుంది. అలా ఉందండి. వచ్చి లోడింగ్ పాయింట్లో పెట్టానండి. పైన డబుల్ వచ్చి లోడ్ అయ్యి వెళ్ళిపోయిందండి. చూడండి బండి లోడ్ అవుతుంది, ఇప్పుడే ఫస్ట్ ట్రిప్ పడుతుంది. జస్ట్ ఇప్పుడే పెట్టానండి. ఫస్ట్ ట్రిప్ వచ్చి మాల్ లోడ్ అవుతుంది. ఇదిగోండి ఆయిల్ చూడండి ఇలా కొట్టాను. ఇక డౌట్ లేదనమాట, అంటుకోదు మాలు, ఎక్కడ అంటుకోవడం అన్నది జరగదు. చూడండి ఇదైతే సగం లోడ్ అయిందండి. మాలు మేము ఇలా లాక్కుంటూ ఉంటాం. పోగులు ఉన్నాయి, ఆ 2 పోగులు కూడా అయిపోతే లోడింగ్ కంప్లీట్. అన్లోడింగ్ చలో. మాల్లో కొనడానికి ఒక్కడే ఇబ్బంది పడుతున్నానని చెప్పి శివాన్న వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నాడండి, జేసీబీ శివాన్న. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మనోడు కూడా మన సబ్స్క్రైబరే. ఎదరు సగం లాగానని చెప్పి కొద్దిసేపు రెస్ట్ తీసుకో, నీకు లాగి పెడతానని చెప్పి వచ్చాడండి. లోడింగ్ వచ్చి కంప్లీట్ అయిందండి. అన్లోడింగ్ బయలుదేరాను. అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి అక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయో ఏంటో అన్నది. ప్రస్తుతానికి అయితే బయలుదేరిపోయాను. చూడండి అన్లోడింగ్కి అయితే బయలుదేరిపోయాను. మన ప్లాంట్ దగ్గర నుంచి రోడ్లోకి వచ్చేసానండి. రైట్కి వెళ్ళిపోయి హైవే రోడ్డుకి బ్రిడ్జి కింద నుంచి రైట్ తిరిగితే ఏలూరు వెళ్తామండి. అన్లోడింగ్కి వెళ్ళే దారిలో ఆ బండి చూడండి వైట్ స్మోక్ ఎలా వచ్చేస్తుందో. ఇంజిన్ అయిపోయినట్టుంది.
బండి కూడా సంటుగా మూవ్ అవుతుంది, కదలతలేదు బండి. లారీకి అన్నది అట్లా వైస్మోక్ అన్నది రాకూడదండి. ఇంజిన్ అయిపోయినట్టే, బోర్కు వచ్చేసినట్టు ఇంజిన్. రోడ్డు చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. ఫైనల్గా అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసానండి. నా ఎదుర ఇదిగోండి 5988 ఉంది, 1388 మా బాబాయ్ది ఉంది, తాతరాజు బాబాయ్ది. భోజనం టైం అవడం వల్ల ఇదిగోండి రోలర్ కనపడుతుంది, పక్కన పెట్టేశారు. ఎవరోనూ ఇంకో రోలర్ వచ్చి అక్కడ ఉన్నాయండి, దూరంగా కనపడుతున్నాయి చూడండి. అన్లోడింగ్ వచ్చి అక్కడ అనమాట. ఈ 2 బళ్ళు ఆగినాయండి. ఈ 2 బళ్ళు అయిన తర్వాత మన బండి చూడండి, ఈ రోడ్డు వేయాలి, భోజనం చేయాలి. ఇప్పుడు అన్లోడ్ అవుతుందండి. భోజనం చేసిన తర్వాత 14, 13 2 బళ్ళు అన్లోడ్ అయినాయి. ఇదిగోండి సుబ్బారావు అన్న బండి వచ్చి ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. నా బండి వచ్చి ఇక్కడ పెట్టానండి ఎదరా. మొత్తం వాళ్ళు వచ్చి క్లీనింగ్ చేస్తున్నారు రోడ్డు. అయిపోయిందండి. మాల్ అన్లోడ్ చేసి ఎయిర్ ఫిల్టర్ అది క్లీన్ చేయించుకుని గ్రీజ్ కొట్టించుకొని ఇప్పుడే బయలుదేరానండి. కస్టమర్కి వెళ్ళమన్నారు లోడింగ్కి, వెట్ మిక్స్ లోడింగ్కి వెళ్తున్నానండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.